యాక్టింగ్ మీకు చిన్నప్పటి నుంచే బాగా ఇష్టం ఉండేనా సార్? లేకపోతే జనరల్‌గానే అంటే మీరు హ్యాండ్సమ్‌గా ఉంటారు. అప్పట్లో కూడా మీరు చాలా స్మార్ట్‌గా ఉండేవారు కాబట్టి ఎవరైనా లైక్ యాక్టింగ్ చేస్తే బావుంటుంది అని అలా అన్నారా? తెలీదమ్మా. మా ఇంట్లో మా గ్రాండ్ ఫాదర్ మా మెటర్నల్ మా అమ్మ వాళ్ళ నాన్నగారు హ్మ్. ఆయన స్టేజ్ యాక్టర్ విన్నకోట రావులపంతులు గారు. ఓకే. ఆయన కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఇదివరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారితో కొన్ని సినిమాలు. ఆయన వల్ల వచ్చిన పరంపరలో మేము చిన్నప్పటి నుంచి మా నాటకాలు వేసాం. దీనికో రీజన్ ఉంది. మై ఫాదర్ వాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఆయన ఎప్పుడు స్టేజ్ ఎక్కి నాటకాలు వెళ్ళారు. ఓహ్! కానీ ఆయన ఏమనుకున్నారంటే అందరూ బాగా ఆడిన ఒక్కటి తప్పు చేస్తే స్పోర్ట్స్లో కప్పు పోతుంది. కానీ ఒక సినిమానో నాటకం అయితే అందరూ బాగా చేసి అందరూ చెత్తగా చేసి ఒక్కడు బాగా చేసినా వాడికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కాకుండా కల్చరల్ ఫీల్డ్కి తీసుకెళ్తా అంటే వాళ్ళ మామగారు మా తాతగారు లాగా తీసుకెళ్తాం అని ఆయన అనుకున్నారు. ఓకే. అనుకున్నప్పుడు నాకు 6-7 ఇయర్స్ వయసులోనే మేము యాక్ట్ చేయడం మొదలెట్టాం. యాక్ట్ చేయడం అంటే ప్రొఫెషనల్ థియేటర్లో పిల్లల వేషాలు వేయటం మొదలెట్టాం. ఇప్పుడు మీరంతా ఆర్జేలు అని చెప్తున్నారు కదా, మేము అప్పుడే ఆర్జేలు. 1978లో నేను ఆర్జే. ఐ యూస్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, ఐ యూస్ టు ప్రజెంట్ ఏ ప్రోగ్రామ్ అండ్ ఐ యూస్ టు డూ దట్. ఇలా చేస్తున్న టైం లోపల ఒక 77 ఆర్ ఆ టైంలో నా ఇంటర్మీడియట్ అయిపోతున్న టైంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా జంజాల్ గారు మా ఇంటికి వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అప్పుడు నా ఎన్టీ రామారావు గారు అడవి రాముడులో ఆయన డైలాగ్స్ రాశారు. ఆ డైలాగ్స్ అన్ని చెప్తూ సరదాగా ఉంటే ఆయన అన్నారు, నిన్ను కూడా హీరోని చేస్తాను రామారావు గారిలా, నువ్వు కూడా హీరో అవుతావు రోజు అన్నారు.